అందరికీ నమస్తే అండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం వచ్చామన్నమాట అండి. ఈ గ్రామం ప్రత్యేకత మీకు తెలుసు. మనం వాసవి ధామ్ ఆలయానికి వచ్చామండి. ఇక్కడ చూసే ఉంటారు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఇక్కడ ఉన్న ప్రత్యేకతలను చూశాక మన నెక్స్ట్ ప్రయాణం కొనసాగిద్దాం అన్నమాట అండి. ఇక్కడ కుడివైపున మనకు కనిపిస్తుంది చూడండి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యజ్ఞస్తూపం అనమాట అండి. ఇక్కడ అమ్మవార్ల చిత్రాలు చాలా ఉంటాయి. శక్తి స్వరూపుణులుగా అమ్మవార్లు మీకు కనిపిస్తారు చూడండి, చక్కగా ఏర్పాటు చేశారు. ఒక గొప్ప పురాణ మహిళలు వీళ్ళందరినీ మనకి ఇక్కడ పరిచయం చేస్తారు. చాలామందికి ఒక జనరల్ నాలెడ్జ్గా ఉపయోగపడే విధంగా ఈ యజ్ఞస్తూపం ఉంటుందండి. ఈ కనిపిస్తున్న ఆలయమే వాసవి ధామ్. ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం లోపల ఉంటుంది, స్వర్ణమయం. ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మవారి విగ్రహం అనమాట అండి ఇది. 90 అడుగులు ఎత్తులో కొన్నేళ్ల కిందటే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారు ఇక్కడే అగ్నికి ఆత్మాహుతికి చేసుకున్నారనమాట అండి. ఆ చరిత్ర మీకు తెలుసు కదా. కన్యకా పరమేశ్వరి చరిత్ర తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన ఉంటుంది. నేను ఆ సబ్జెక్టు వేరే చెప్తాను. ఈ ఆలయం లోపలే 90 అడుగుల వాసవి అమ్మవారి విగ్రహం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆలయాన్ని మూసివేసిన గూగుల్ ఆధారంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూశారు కదండి, వాసవి మాత అమ్మవారి విగ్రహం 90 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దర్శనం కోసం చాలా వేల మంది భక్తులు వస్తూ ఉంటారండి. దేశ విదేశాల నుంచి వస్తారు. ఈ ఆలయం చాలా పెద్దగా నిర్మించారు. ఈ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా చాలా అందంగా తయారు చేశారనమాట అండి. ఇప్పుడు మనం ఆ పరిసర ప్రాంతాలను కూడా చూద్దామండి. ఇంతకీ ఈ వీడియో ప్రత్యేకత మీకు చెప్పలేదు కదండి. ఇప్పుడు మనం వాసవి ధామ్ నుంచి బయలుదేరి
ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ మండలంలోని పెళ్లి కుమార్తె చెరువు అనే గుడి దగ్గరికి వెళ్తాం అనమాట అండి మన ప్రయాణం. ఈ 7 కిలోమీటర్లు చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది అనమాట అండి. ఇక్కడ చక్కటి ప్రకృతి, అంటే మాగాణి భూములు, వరి, కూరగాయలు పండుతూ ఉంటాయి. ఆ చక్కటి రహదారిలో ఈ ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు మనం వాసవి ధామ్ తరువాత పురాతన ఆలయం కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర నుంచి పెనుగొండ గ్రామంలోంచి మన ప్రయాణం సాగుతుందండి. దారి మధ్యలో మనకి కొటాలపొర్రు అనే ఒక పురాతన గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో కేశవస్వామి ఆలయం కూడా చాలా చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగింది. ఆ గుడిని కూడా చూశాక మనం శేషమ్మ చెరువు గ్రామం మీదుగా పెళ్లి కుమార్తెతో మన ప్రయాణం ముగుస్తుంది అనమాట అండి. అందువల్ల మనం వాసవిధామ్ నుంచి తదుపరి మనం కన్యకా పరమేశ్వరి ఆలయం చూసుకుని మన ప్రయాణం కొనసాగిద్దామన్నట్టండి. ఈరోజు వీడియో అదేనండి. వీడియో మాత్రం చాలా పచ్చటి వాతావరణంలో గోదావరి తీరంలో ఉన్న పెనుగొండ మండలంలో మన ప్రయాణం సాగుతుందన్నమాట అండి. ఈ కనిపిస్తున్న ప్రాంతం వాసవి మాత ఆత్మాహుతికి పాల్పడిన ప్రాంతం ఉందన్నమాట అండి. అందుకే ఇక్కడ ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే విధంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ యజ్ఞం అటువంటివి జరుగుతూ ఉంటాయి, ప్రత్యేక పూజలే జరుగుతాయి. ఈ పరిసర ప్రాంతాలు కూడా చాలా పచ్చగా ఉన్నాయి కదండి. ఈ వాతావరణం చూడండి ఒకసారి. వాసవిధామ్ నుంచి కేవలం ఒక 300 మీటర్ల లోపు దూరంలోనే మనకు పురాతనమైన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది అన్నట్టండి గాలి గోపురం. చాలా గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే విధంగా ఉన్న ఈ గాలి గోపురం చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు. బాలకృష్ణ, రాజశేఖర్, వెంకటేష్ ఇలాంటి చాలామంది ప్రముఖులు హీరోలు, ద్వితీయ శ్రేణి హీరోలు, హీరోయిన్లతో అనేక పాటలు ఇక్కడ చిత్రీకరించారు. మీకు ఈ సినిమాలో చాలా కనిపిస్తుంది చూడండి. ఇక ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శివుడు కనిపిస్తాడు మనకి ఇక్కడ. ఈ ఆలయ పరిసరాలు కూడా చాలా బాగుంటాయి చూడండి. ఇక్కడ గో సంరక్షణాలయాన్ని మాత్రం చాలా బాగా నిర్వహిస్తున్నారనమాట అండి. చాలా సాంప్రదాయంగా గో సంరక్షణకు ఈ కన్యకా పరమేశ్వరి ఆలయం నడుం బిగించిందండి. చాలా గ్రేట్ అనమాట అండి. ఎందుకంటే గో సంరక్షణ అనేది మన భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైనది. గోవులను పరీక్షించుకుందాం, ఇటువంటి అనేక సంస్థలు మనకి కొనసాగాల్సిన అవసరం కూడా ఉందన్నమాట అండి. ఇక్కడి నుంచి మన ప్రయాణం కొటాలపొర్రు మీదుగా పెళ్లి కుమార్తె చెరువు వరకు మన ప్రయాణం సాగుతుందన్నమాట అండి. ఈ కొటాలపొర్రు గ్రామం చాలా బాగుంటుంది, అది కూడా మనం చూడబోతున్నామండి. ఇప్పుడు ఈ పెనుగొండ గ్రామం గురించి మరొక పూర్తి స్థాయి నిడివి కలిగిన వీడియో చేయాల్సి ఉందండి. ఇప్పుడు మనం పెనుగొండ నుంచి ఇదే మండలం తర్వాత ఆచంట మండలాలకు వెళ్ళే ఒక ప్రధాన రహదారిలో మనం వెళుతున్నాం అన్నట్టండి. ఇది పెనుగొండ దేవ రోడ్డు అంటారు.
ఈ పెనుగొండ దాటిన వెంటనే మనకు చక్కటి వాతావరణం కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో ఎక్కువ వ్యాఖ్యానం చేయను. ఈ ప్రకృతి అంతా చూసి ఆస్వాదించటమే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. చూడండి. పచ్చని వరిచేల మధ్య తారు రోడ్డు, కొబ్బరి చెట్లు, మధ్య మధ్యలో పుంత రోడ్లు, ఓవైపు గోదావరి నీటి బోదెలు. ఇటువంటి వాతావరణం చాలా అరుదుగా కనిపిస్తుంది అనమాట అండి. అంటే ఇంకా కోనసీమ మాదిరిగానే ఈ గ్రామాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకి ప్రయాణం చేస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. కాలుష్యానికి బహుదూరంగా ఈ పల్లి గ్రామాలన్నీ మనకు ఉంటాయి. చూసారు ఎంత పచ్చగా ఉందో. ఈ రోడ్లో మనకు ఒక వంతెన కనిపిస్తుంది ఎడం వైపున. చూడండి, ఇది చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా రాజశేఖర్ సినిమా బలరామకృష్ణుల్లో ఇక్కడ ఒక వంతెన, ఆ వంతెన సీన్ కనిపిస్తుంది. ఎప్పుడైనా చూసేవాళ్ళకి గుర్తుకు వస్తుంది. చూసారు ఇక్కడ చక్కని కొబ్బరి చెట్లు, తాటాకులు, పాక, పశువుల చాళ్ళు ఇవి కూడా తగ్గిపోతున్నాయండి. కానీ ఇక్కడ తాటాకుతో నిర్మించిన పశువుల సాల చాలా సజీవంగా కనిపిస్తాయి. ఇక్కడ మురికి కాలువలో చూసారు ఎంత బాగుందో. ఈ రహదారి నేరుగా దేవ వెళుతుంది. ఇక్కడి నుంచి కుడివైపుకు కొఠాలపొర్రు మీదుగా శాసంచెరు గ్రామం వెళతామన్నమాట అండి.
ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుందండి. ఈ కొఠాలపొర్రు గ్రామం కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, కొబ్బరి చెట్లు, పచ్చని చెట్ల మధ్యలో చిన్న రహదారి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఊరు మా బంధువులు ఉన్నారు. నేను అనేక సార్లు ఈ రహదారిలో ప్రయాణం చేశాను. చాలా బాగుంటుంది ఈ ప్రయాణం అండి. ఇప్పుడు మనం కొటాలపొరు గ్రామాన్ని సమీపిస్తున్నాం అనమాట అండి. చూసారా, పల్లె వాతావరణం, ఉరిసేవారిన పాకలు, పశుశాలలు, అలాగే గ్రామాల దేవతలు కూడా ఊరిసేవారినే ఉంటారు. ఈ కొటాలపొరు గ్రామ దేవత కూడా చూడండి, కుడివైపున చాలా చక్కటి చిన్న ఆలయం ఉంటుంది. అంటే గ్రామ జాతరలన్నీ ఊరిసేవారిని జరుగుతాయి. అంటే ఊళ్ళో జరుగుతాయి, కానీ ఎక్కువ గ్రామ దేవతల ఆలయాలు ఊరిసేవారిని ఉంటాయి అన్నమాట అండి, పొలిమేరల్లో. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొటాలపొరు గ్రామానికి వచ్చేసామండి. ఇక్కడ మనకి ఊరు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి చూడండి. కుడివైపున చూడండి, గ్రామ దేవత ఆలయం చాలా బాగుంది కదండి. ఆలయం పక్కనే మర్రి చెట్టు, రంగురంగుల్లో అమ్మవారి ఆలయం. ఇక్కడ గ్రామ సచివాలయం, రైతు సంఘ కార్యాలయాలు. కుడివైపున ఒక పెద్ద చెరువు అండి, చాలా బాగుంటుంది. ఇటీవల బాగు చేసినట్టున్నారు దీన్ని. కుడివైపు చెరువు మంచినీటికి వినియోగిస్తూ ఉంటారు. చాలా పెద్ద చెరువు. చెరువు చుట్టూ చాలా అందమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి. చూశారు కదండి, ఈ గ్రామం ఎంత బాగుందో. పెంకుటిల్లు, భవనాలు, తాటగిళ్ళు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయం, కేశవ స్వామి వారి ఆలయం వచ్చామన్నమాట అండి. ఈ ఎడమ వైపున ఉన్న ఒక పురాతన ఆలయమే కేశవ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుంటుందండి. చక్కటి వైష్ణవ సాంప్రదాయ నిర్మాణం, ఆవరణ. ఇక్కడ ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. చూసారు ఈ వాతావరణం ఎలాగుందో. స్వామివారి ఉత్సవాల సందర్భంగా గాలిగోపురాన్ని చాలా అందంగా అలంకరించారు. ఈ ఆలయం ఎదురునగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ ఎడమ వైపున రథం కూడా ఉంది. చూసారు ఈ వాతావరణం ఎంత బాగుందో. ఈ తరువాత మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నేరుగా గుడి ఆవరణలోకి వెళదాం అనమాట అండి. ఈ వాతావరణం వీక్షించండి.
ఈ కేశవస్వామి ఆలయానికి సంబంధించి శాసనాలు చూసారా? చాలా పురాతనమైన ఆలయం, అలాగే సంరక్షిస్తున్నారనమాట అండి. ఇప్పుడు కూడా ఆలయ దర్శనం అవకాశం లేదండి. అందువల్ల స్వామిని బయట నుంచే గూగుల్ ఫోటో ద్వారా చూసుకోవడమే. కానీ వాతావరణం మాకు చాలా నచ్చుతుందండి. నిజంగా ఒక చక్కటి ఆధ్యాత్మిక భావన మనకు కనిపిస్తుంది. ఇదే కేశవ స్వామి వారి గర్భగుడి అండి. స్వామివారిని మీరు చూడొచ్చు. ఇక్కడ చక్క పురాతన ఆలయం, వైష్ణవ ఆలయం. ఈ ఆలయం లోపల చాలా ఉపాలయాలు ఉన్నాయన్నమాట అండి. ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, ఇలా దేవతలు, అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఒకసారి మనం ఆలయాన్ని ఏరియల్ వ్యూ వీక్షిస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది చూసిన తర్వాత ఇక మన ప్రయాణం శాసం చెరువు, పెళ్లి కుమార్తె గ్రామం వరకు సాగుతుందండి. చూశారు కదండి ఆలయ వాతావరణం ఎంత బాగుందో. తిరిగి మనం తూర్పు వైపు ప్రయాణం కొనసాగిద్దామండి. ఈ కొఠాలపరు గ్రామం కూడా వాణిజ్య పంటలు, వరి, ముఖ్యంగా ఒకప్పుడు పచ్చిమిర్చి చాలా బాగా పండించేవారు. ఇప్పటికీ అక్కడక్కడ పండిస్తున్నారు. కూరగాయలు కూడా ఈ గ్రామం చాలా బాగా పండుతున్నాయి. ఇదంతా రైతు గ్రామం అనమాట అండి ఈ ఊరు. మీకు ఆ వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రామం పక్కనే ఇందులో ఒక హ్యామ్లెట్, వీరప్ప చెరువు అనే గ్రామం ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తున్నాం. దీన్ని ఆనుకునే ఉంటుంది. ఇందులో హ్యామ్లెట్ అనమాట అండి ఇది. ఈ వీరప్ప చెరువు అంటే ఇక్కడ గ్రామాల్లో మీకు ఆచంట, పెనుగొండ మండలాల్లో, యలమంచిల మండలాల్లో చెరువుల పేరుతోనే గ్రామాలు ఉంటాయన్నమాట అండి. అందుకే ఇది వీరప్ప చెరువు. నెక్స్ట్ శాసమ్మ చెరువు, పెళ్లి కూతురమ్మ చెరువు. ఈ వీరప్ప చెరువు దాటిన తర్వాత కూడా వాతావరణం చూడండి ఎంత బాగుంటుందో. నిజంగా పల్లెటూళ్ళు ఇంకా కాలుష్యానికి దూరంగానే ఉంటున్నాయండి. ఇప్పుడిప్పుడే ఈ చెత్త నిర్వహణ సరిగ్గా లేక కొన్ని గ్రామాల్లో చెత్త సమస్య ఉత్పన్నమవుతుంది. అయినప్పటికీ గ్రామాల చుట్టూ కనిపించే ఈ పచ్చని వాతావరణం, ఈ ఆహ్లాదకరం ఆరోగ్యం కొంత బాగుంటుందన్నమాట అండి గ్రామాల్లో. అంటే పొల్యూషన్ ఇక్కడ తక్కువగానే ఉంటుందండి. చూసారా, నిత్యం 365 రోజులు వేసవిలో కూడా పచ్చదనం కోల్పోరు. ఇప్పుడు మనం శాసమ్మ చెరువు అనే గ్రామం, ఇదే శాసమ్మ చెరువు. ఈ గ్రామం కూడా చాలా చిన్నదే. ఇది ఆచంట మండలంలో ఉంటుందన్నమాట అండి.
ఆచంట మండలంలోకి మళ్ళీ పెనుగొండ నుంచి వెళ్ళి మళ్ళీ పెళ్లి కుమార్తె గ్రామం కూడా ఆచంట ఈ ఊరు పక్కనే ఉన్నప్పటికీ అది మళ్ళీ పెనుగొండ మండలంలోకి వస్తుంది అనమాట అండి. కూడా ఒకప్పుడు బాగా తాటెక్కిళ్ళు, పురాతన పెంకుటిళ్ళు ఉండేవి. తర్వాత ఆధునికత సంతరించుకుందనమాట అండి. ఈ గ్రామం కూడా పూర్తిగా వరి పంట, కూరగాయలు, పసుపు, పచ్చిమిర్చి పండుతూ ఉంటుంది. ఈ ఊరు చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు మన ప్రయాణం శాసం చెరువు గ్రామం దాటి పెళ్లి కుమార్తె అనే చిన్న హ్యామ్లెట్కి వెళుతున్నాం అనమాట అండి. ఇది దేవనే పంచాయతీలో హ్యామ్లెట్ అండి. ఈ కనిపించే వాటర్ ట్యాంకు శాసం చెరువు గ్రామంది. ఇదిగో ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపు చక్కటి పల్లెటూరి రహదారిలో ఇక్కడ బాల్యం ఆటలాడుకుంటుంది. ఈ వాతావరణం చూడండి. ఈ చక్కటి వాతావరణంలో ఒక చెరువు కొట్టిన ఒక చిన్న గుడి, అదే పెళ్లి కూతురమ్మ గుడి. మీకు తెలుసు, గతంలో నేను పెళ్లి కుమార్తె మీద ఒక స్టోరీ చేశా. చాలా బాగుంటుంది స్టోరీ. అంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారి మాదిరిగానే స్టోరీ ఉంటుంది. అత్తవారింటికి వెళ్తున్న పెళ్లి కొడుకు దారిలో ఒక వాష్రూమ్కి వెళుతూ అక్కడ కనిపించిన పాముని చంపుతాడు అనమాట అండి. అత్తవారి నుంచి మళ్ళీ పెనుగొండ అయిన తన ఊరి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పగపట్టిన పాము అతను కరుస్తుంది. భర్తతో పాటు ఆ పెళ్లి కుమార్తె కూడా 3 రోజుల్లోనే భర్తతో పాటు ఆత్మాహుతికి పాల్పడుతుంది. ఆమె జ్ఞాపకంగా ఇక్కడ ఈ గుడి కట్టారు. ఆమె ఈ ప్రాంతంలోనే ఉంటుందని ఈ పరిసర గ్రామాల నమ్మకం. సంక్రాంతికి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. దాని మీద స్టోరీ చేశాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక్కడ వాతావరణం చూసారు ఎంత బాగుందో. పచ్చని చేలు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, గడ్డి మేట్లు, పక్కనే రైతులు. కాలక్షేపం చూసారా, కాలక్షేపంగా రోడ్డు మీద ఆగి మాట్లాడుతున్నారు. ఈ రోడ్డు చాలా బాగుంటుందండి. గుడి వరకు చూడండి. కనిపించేదే పెళ్లి కుమార్తె గుడి అనమాట అండి. ఎడవైపునే చెరువు ఉంటుంది. చెరువు గట్టునే పెళ్లి కుమార్తె చిన్న గుడి. ఇక్కడ మొక్కుబడులు సమర్పించుకునే మర్రి చెట్టు, చిన్న గుడి. గుడిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, మధ్యలో పాము. ఏమా కథ అంటూ నేను గతంలో ఒక స్టోరీ కూడా చేశానండి, దాన్ని చూద్దరు. కానీ ఈ వాతావరణం చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం పెనుగొండ నుంచి ఖచ్చితంగా 7 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నాం అనమాట అండి. మ్యాక్సిమం మీకు ప్రకృతిని, 3 పల్లెలు టూర్ల అందాలని చూపించాను. ఇప్పుడు మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్యలో తాసుబాం బొమ్మ ఉన్న విగ్రహాలను చూసిన తర్వాత ఈ వీడియో ముగిస్తాను. ఇక్కడ క్లైమేట్ చూడండి.
చూడండి ఇక్కడ పెళ్లి కుమార్తె పెళ్లి కూతురు విగ్రహం అనమాట అండి. మధ్యలో తాసుపాము విగ్రహం కనిపిస్తుంది కదండి. గ్రామాల్లో దేవతలను చాలా బాగా పూజిస్తారు. ఇక్కడ ప్రాణత్యాగం చేసిన పెళ్లి కూతురు ఈ ప్రాంతంలోనే ఉండి తమను ఆశీర్వదిస్తుందని ఈ ప్రాంత 20 గ్రామాల ప్రజల వరకు నమ్ముతారండి. అందుకే సంక్రాంతికి చాలా పెద్ద ఎత్తున ఉత్సవం చేస్తారండి. ఈ అరుదైన గుడి గురించి తెలుసుకోండి. ఈరోజు మన ప్రయాణం వేసవి కన్యకాటు పెళ్లి కుమార్తె 7 కిలోమీటర్ల ప్రయాణం పచ్చని దారిలో గోదావరి పల్లెల్లో సాగింది కాబట్టి మీకు నచ్చి ఉంటుందని భావిస్తానండి. మరో వీడియోతో కలుద్దాం. నమస్తే.